పట్టణ చెంచుపేటలోని ఈద్గా బయట నూతనంగా ఏర్పాటు చేస్తున్న చేతి పంపును కొందరు కావాలని అడ్డుకుంటున్నారంటూ స్థానిక మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. అందరికీ ఉపయోగపడే చేతి పంపును ఈద్గా వద్ద చికెన్ షాప్ నిర్వాహకులు వ్యతిరేకించడంతో ఆందోళనకు దిగారు. స్థానిక చెంచుపేటలోని ముస్లిం ఈద్గా బయట తమ విన్నపం మేరకు మున్సిపాలిటీ తరపున చేతి పంపు ఏర్పాటు చేస్తుంటే పక్కనే చికెన్ షాప్ నిర్వహించే సయ్యద్ బిలాల్ అనే వ్యక్తి అడ్డుకుంటున్నారంటూ మహిళలు కొందరు బుధవారం ఉదయం ఆందోళనకు దిగారు. మహిళలకు ఈద్గాలోకి ప్రవేశం లేదని, ఈద్గా బయట కాళ్లు శుభ్రం చేసుకుని అక్కడే ఉన్న జెండా చెట్టు వద్ద దువా చేసుకునేందుకు పంపు ఏర్పాటు చేయించుకుంటుంటే చికెన్ షాప్ నిర్వాహకుడు ఎందుకు అడ్డుకుంటున్నాడని ప్రశ్నించారు. వీరి ఆందోళన విషయం తెలుసుకున్న 3 టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అయితే రోడ్డు పక్కన చేతి పంపు ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతం మొత్తం అపరిశుభ్రంగా తయారవుతుందని, అందుకే తాము అడ్డుకుంటున్నామని చికెన్ షాప్ నిర్వాహకుడు బిలాల్ తెలియజేశారు. మాది చెంచుపేట అండి, 31వ వార్డు పోగండి శివయ్య హై స్కూల్ వెనక మళ్ళీ ఇక్కడ జెండా చెట్టు మేమేనండి సంవత్సరం జెండా తీసేది. మేము మా బజార్లో లేడీస్ కానీ మొత్తం కలిసి తీస్తాం ఇక్కడ జెండా. పంపు ఏమన్నా లేదు ఇక్కడ. పంపు వేయమంటే కౌన్సిలర్ గారు మానసారెడ్డి గారు పంపు సెలక్షన్ చేయించారు. కమిషనర్ గారి దగ్గర నుంచి వచ్చింది మాకు. మేము ఆడవాళ్ళు లోపలికి ఈద్గాలకు మేము ఎలా లేదు మాకు. ఇక్కడ బయట వేస్తే అందరూ కాళ్ళు చేతులు కడుక్కొని దువా చేసుకోవచ్చు అని చెప్పి అడిగితే మానసారెడ్డి గారు సెలక్షన్ చేశారు. వచ్చారండి పంపేస్తానికి. ఉదయం 6 గంటల దగ్గర నుంచి పక్కన చికెన్ కొట్టు బిలాల్ గారు పంపు వేయట్లేదు. మేము 20 మంది దాకా ఆడవాళ్ళం వచ్చాము. వాళ్ళు మీదకి వస్తున్నారు. వాళ్ళ అబ్బాయి వాళ్ళు వచ్చి మీదకి వస్తున్నారు. ఇది రోడ్డు పక్కనండి, మున్సిపాలిటీ స్థలము. 10 మందికి ఉపయోగపడేది. వెళ్ళేవాళ్ళు పోయేవాళ్ళు మంచినీళ్ళు తాగుతానికైనా ఉండిద్ది. ఇక్కడ వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని పూజ చేసుకోవడానికి ఉండిద్ది. వాళ్ళు ఆపుతున్నారు. మేము చేసేది మంచి పని. మేము మా ఇంట్లో కాదు, ఇంటి పక్కన వాళ్ళకి కాదు. పొద్దున్న నుంచి ఆడవాళ్ళ మీదకి వాళ్ళు నలుగురు వస్తున్నారు. నా పేరు షేక్ కాసిబ్బి, మాది 30వ వార్డు. బాంబు సుబాని జెండా చెట్టు కోసం మేము నీళ్లు లేవని చెప్పినని మేము లోపలికి వెళ్ళకూడదు మసీదులోకి, అందుకని చెప్పినని మేము నీళ్ళ కోసం ఇక్కడ మానసారెడ్డి గారు 2 నెలల నుంచి అడుగుతుంటే ఇవాళ శాంక్షన్ చేశారు. బిలాల్ గారు ఆపేస్తున్నారు. మేము 6 కాడి నుంచి మేము పోరాడుతున్నాం ఇక్కడ. అయినా మాకు న్యాయం జరగలేదు. న్యాయం కోసం మేము ఇక్కడ మాట్లాడుతున్నాము. అది పోలీసు వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళాము. వాళ్ళు కూడా మాకు న్యాయం చేస్తామని ఒప్పుకున్నారు. సయ్యద్ బిలాల్ అండి నా పేరు. ఈద్గా పక్కన చికెన్ స్టాలు. జెండా చెట్టు ఈద్గా గేట్ పక్కన ఉంది. ఆ గేట్ పక్కన పంపు అయిపోతున్నారు. ఆల్రెడీ రేతిరి పూట ఇక్కడ గంజాయి తాగటం, మందు తాగటం ఇవన్నీ గందరగోళం చేస్తున్నారండి. అది పంపు వేస్తే ఇంకా గలీజ్ అవుతుంది. వచ్చేవాళ్ళకి పోయేవాళ్ళకి ఈ అమరావతి ఫ్లాట్స్ రోడ్లో చైన్లు లాగటం, బండ్లు లాక్కెళ్ళిపోవటం ఈ రకమైన జరుగుతుంది. అందువల్ల పంపు వేస్తే ఇక్కడే తాగి ఇక్కడే బాటిల్స్ పడేస్తారని చెప్పి ఈద్గా ముందు గలీజ్ చేస్తారని చెప్పి నేను వద్దని చెప్పి చెప్తున్నానండి. వాళ్ళు కావాలని చెప్పి మీదకు వస్తున్నానండి ఆడవాళ్ళు. దానికి కమిషనర్ గారికి చెప్పానండి. కమిషనర్ గారు ఏం చేశారంటే వారి గారికి మీ వార్డు కౌన్సిలర్ గారు చెప్పారు, అందువల్ల వేస్తున్నానండి అన్నారు. కౌన్సిలర్ గారికి వెళ్ళి చెప్పాను నేను. కౌన్సిలర్ గారికి వెళ్తే కౌన్సిలర్ గారు ఏమన్నారంటే ఏముందిలే అన్నారు. కాదండి ఈరోజు వేస్తారు, రేపు ఇబ్బంది పడేది జనం అండి, ఇక్కడ మరీ రోతగా చేస్తారని చెప్పి నేను వద్దని చెప్పి గట్టిగా మాట్లాడానండి. జరిగింది అది.